యెషయా గ్రంథము 42వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార ఒత్తిని ఆర్పడు. అతడు సత్యము అనుసరించి, చూడండి, న్యాయము కనపరుచును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మన దేవుడు రెండవదిగా తను ఎలా కనపరుచుకుంటున్నాడు మనకి అని అంటే, నీ జీవితంలో న్యాయము జరిగిస్తూ అలా తాను ఆయన నీకు కనపరుచుకుంటున్నాడంట. అంటే ఇక రెండోదిగా మనం ఆలోచన చేస్తే, ఆయన న్యాయమును కనపరిచేటువంటి దేవుడు. దేవుని యొద్ద అన్యాయమునకు చోటు లేదు. నీ జీవితంలో దేవుడు న్యాయమైన కార్యాలు చేయబోతున్నాడు. అద్భుతమైన కార్యాలు నీవు నీ జీవితంలో చూడబోతున్నావు. ఒకవేళ నీ కుటుంబీకులందరూ కూడా నీకు రావాల్సిన దాన్ని నీకు రానివ్వకుండా చేసే విషయంలో నీకు అన్యాయం చేస్తున్నారేమో. ఒకవేళ నీది అన్నది కాజేసి ఇది మాది అంటూ నీతో గొడవాడుతూ అన్యాయంగా నీ విషయంలో ప్రవర్తిస్తున్నారేమో. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా అంత అన్యాయమే జరుగుతున్నట్లయితే కనుక, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రత్యేకమైన దినాన దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటనంటే, ఇక నుండి దేవుడు తన న్యాయాన్ని నీ జీవితంలో కనపరుచుకోబోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దాకా ఒకవేళ ఎన్నో రకాలైనటువంటి నిందలు వలన, ఎన్నో రకాలైన అవమానాలను బట్టి, లేకపోతే నీ జీవితంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి అన్యాయ తీర్పులను బట్టి సతమతమైపోతూ, నాకేనా ఇలా జరుగుతుంది, ఇంకెవరికైనా ఇలా జరుగుతుందా, నాకేనా ఈ బాధ, నాలాంటి బాధ ఇంకెవరికైనా ఉంటుందా, నాకేనా ఈ ఏడుపు, ఒకవేళ నాలా ఏడ్చేవారు ఇంకెవరన్నా ఉన్నారా, బహుశా ఉండరేమో, నాకేంటి స్థితి, నాకేంటి పరిస్థితి, అందరూ ఒక్కటైపోవడం ఏంటి, నన్ను ఇబ్బంది పెట్టడం ఏంటి, నన్ను ఎందుకు, నా నన్ను బ్రతకనివ్వచ్చు కదా. ప్రతి ఒక్కరు నా జోలికి వచ్చి ఎందుకు లేనిపోని అబద్ధాలు నా మీద వేసి, లేనిపోని నిందలన్నీ కూడా నా మీద మోపి, నా విషయంలో ఎందుకు ఇంతమంది కక్ష కట్టారు. అనేక సందర్భాల్లో అన్యాయపు తీర్పులు నా విషయంలో ఎందుకు తీరుస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఒకవేళ నీ స్థితిని బట్టి ఇలాగ ఆలోచన చేసుకుంటూ నీలో నువ్వు కుమిలిపోతున్నావేమో. ఒకవేళ నీ జీవితంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పట్టుకు వెళ్ళి ఎక్కడన్నా చెప్పి వారి నుండి ఏదైనా సహాయం పొందుకునే ప్రయత్నం చేస్తే కనుక, ఎక్కడి నుండి కూడా నీకు రావాల్సిన ఆదరణ కానీ, ధైర్యం కానీ, ఓదార్పు కానీ, సలహా కానీ, సూచన కానీ ఏ మేలు మనుషుల ద్వారా నువ్వు చూడలేకపోయేటువంటి పరిస్థితి. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రజలు ఎలాంటి వారనంటే, ఒకవేళ నువ్వు బాధతో ఉంటూ నీ బాధనంతా కూడా మనుషుల దగ్గర వ్యక్తపరిస్తే దాన్ని ఎత్తుపొడుస్తూ ఏదో ఒక మాట మాట్లాడేవారే ఈరోజు నీవారు, లేక నీతో ఉన్నవారు, లేక నీ కుటుంబీకులు, లేక నువ్వెవరితో చెప్పుకున్న వాళ్ళు. అంతేగాని వారు నీ గాయాన్ని కట్టేవారైతే కాదు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే, నలిగిన రెల్లును ఇంకా నలిపేసేవారే కానీ ఆయన దేవుడు ఎలాంటి వాడనంటే, నలిగిన రెల్లును ఆయన పిల్లరా విరవడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే దేవునికి తెలుసు నువ్వు బాధతో వచ్చావు కనుక నిన్ను ఇంకా బాధ పెట్టకూడదని. ఆల్రెడీ నువ్వు సగం విరిగిపోయి వచ్చావు, ఆల్రెడీ నీ సగం నీ హృదయం మొక్కలైపోయి దేవుని సన్నిధికి వచ్చావు. అయితే అలాంటి స్థితిలో ఉన్న నిన్ను ఇంకా విరిచే ప్రయత్నం దేవుడు ఎంత మాత్రం చేయాలని అనుకోడు. కానీ మనుషులు విరిగిన హృదయాన్ని ఇంకా ముక్కలు చేసేయాలనే ఆలోచన. బాధతో ఉన్నావంటేనే ఇంకా నువ్వు బాధపడాలని కోరుకునేటువంటి వారు, ఇంకా నిన్ను ఏడ్పించాలనేటువంటి ఆలోచన కలిగిన వారు, ఇంకా నిన్ను సతమతం చేసేటువంటి ఆలోచనలు ఈరోజు మనుషులకు నీ పట్ల ఉన్నాయి, నీ పట్ల ఇతరులకు ఉన్నాయి. అయితే దేవుడికి అలాంటి ఉద్దేశాలు ఏమీ లేవు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన నలిగిన రేలును ఆయన ఎంత మాత్రం విరవడంట. అదేవిధంగా మకమకలాడుచున్న జనపనార ఒత్తిని ఆయన ఆర్పడు. అంటే వెలగనా వద్దా అని వెలుగుతున్నటువంటి ఆ ఒత్తును ఆయన ఏం చేయడట, ఆర్పడట. కానీ ఈరోజు నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులకు తెలుసు వెలుగుతున్న నీ జీవితాన్ని ఎలాగా ఆర్పేయాలో.
అసలుకే నువ్వే ఏదో ఒక రకంగా వెలగనా వద్దా అన్నట్లుగా కొన్ని సందర్భాల్లో సమస్యలను బట్టి, నీ కలుగుతున్న ఇబ్బందులను బట్టి, నీ కలుగుతున్నటువంటి అనేక బాధలను బట్టి నీ జీవితమే సగం విరిగిపోయిన రెల్లులా, లేకపోతే ఆ యొక్క మగమగలాడుచున్నటువంటి ఆ యొక్క జనపనార ఒత్తిలాగా ఈరోజు నీ జీవితం ఉంటే, ఈరోజు కొంతమంది ఆ ఒత్తిని ఆర్పేయాలనుకునేవారు, ఆ రెల్లును కాస్త విరిపేయాలనుకునేవారు. ఈరోజు నీ విషయంలో లేరంటారా? ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, కానీ దేవునికి మన పట్ల ఎంత ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది అని అంటే, ఆయన నలిగిపోయొచ్చావు కదా, నేను నిన్ను ఇంకా నలిపే ప్రయత్నం చేయను. వెలుగుతూ ఆరిపోతూ ఉన్నావు కదా, నీ జీవితాన్ని వెలిగించే ప్రయత్నమే చేస్తాను, కానీ నీ జీవితం మొత్తానికి ఆరిపోయే ప్రయత్నం అయితే నేను చేయను. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ విషయంలో దేవుడు న్యాయం జరిగించడానికి ఆయన ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ప్రత్యేకమైన దినాన ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. ఒకసారి గట్టిగా చప్పులు కూడా దేవుడి నామాన్ని మహింపరచం. దేవునికి ఎంత ఉన్నతమైన ప్రణాళిక మన పట్ల ఉంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి దేవుడు నీకు న్యాయము తీర్చేటువంటి దేవుడు. ఒకవేళ నీ భర్త వల్ల నీకు అన్యాయం జరిగి ఉండొచ్చు, నీ భార్య వల్ల నీకు అన్యాయం జరిగిందేమో, ఒకవేళ నీ బిడ్డల వల్ల నీకు అన్యాయం జరుగుతుందేమో. కొన్ని సందర్భాల్లో న్యాయం తీర్చమని న్యాయస్థానాలకు తిరుగుతున్నాం, కోర్టుల చుట్టూరు తిరుగుతున్నాం, పెద్దల చుట్టూరు తిరుగుతున్నాం. కొంతమంది ఎవరైతే న్యాయం తీర్చగలను అని చెప్తున్నారో వారి దగ్గర కూడా పరుగులెడుతున్నాం, కానీ నీకు రావాల్సినటువంటి సరైనటువంటి న్యాయం నీకు రావట్లేదా? ఈ ప్రత్యేకమైన దినాన ప్రభు మాట్లాడుతున్నాడు, ఉండు, నన్ను నీకు కనపరుచుకునేటువంటి రోజు ఒకటి రాబోతుంది. ఆ రోజు న్యాయమును నేను నీకు కనపరుస్తాను. గట్టిగా చప్పులు కూడా దేవుని నామమును మహింపరచను. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, న్యాయమును నువ్వు చూసేటువంటి రోజు ఒకటి రాబోతా ఉంది. దేవుడు నా జీవితంలో న్యాయము తీర్చాడు, నాకు న్యాయం చేశాడు. నా బిడ్డల జీవితంలో దేవుడు న్యాయం జరిగించాడు. నా భవిష్యత్తు విషయంలో దేవుడు నాకు న్యాయం జరిగించాడు. నాకు ప్రయత్నం విషయంలో దేవుడు నాకు న్యాయం జరిగించాడు. నా ప్రయాస విషయంలో దేవుడు నాకు న్యాయం చేశాడు. నేను కష్టపడ్డాను, దానికి తగినటువంటి విధానంలో దేవుడు నాకు న్యాయం చేశాడని ఒకానొక దినము బల్లగుద్ది సాక్ష్యం ఇచ్చేటువంటి రోజు నీ జీవితంలో ఒకటి రాబోతా ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకనంటే ఆయన న్యాయము తీర్చేటువంటి దేవుడు. ఆయన దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రజలు తీర్చేటువంటి న్యాయాలు సరి అయిన న్యాయాలు కానే కాదు. ఒకడు వచ్చి అంటాడు నాకు న్యాయం జరిగింది అంటాడు, మరి వీడికి న్యాయం జరిగితే మరి అవతలడికి ఏం జరిగినట్టు? మరి అదే కదా. అంటే ఎప్పుడు కూడా ప్రజలు లేకపోతే ఒక న్యాయమూర్తి, ఒక న్యాయవాది ఎప్పుడు కూడా ఒక ఇద్దరు వ్యక్తులకు సరిగా న్యాయము చేయలేడు. ఎవరో ఒక్కరికే న్యాయం చేయగలుగుతాడు. కానీ మన దేవుని యొక్క ఔన్నత్యం లేక గొప్పతనం ఎలాంటిదనంటే, ఆయన మనలాంటి వారు ఎంతమందికైనా ఆయన ఒక్కసారిగా న్యాయం తీర్చగలిగినటువంటి దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ అన్యాయం జరుగుతున్నది బాధపడద్దు, నేను అన్యాయం అయిపోయానని నువ్వు బాధపడద్దు. నేను ఒంటరిదాన్ని అయిపోయాను, నేను ఒంటరివాన్ని అయిపోయాను అని నువ్వెప్పుడు కూడా సమస్యపోవడం కానీ, లేకపోతే కుమిలిపోవడం కానీ, సతమతం అయిపోవడం కానీ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. ఎందుకనంటే న్యాయమును కనపరిచే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అన్యాయం జరుగుతున్న జరగని, ఎందుకు జరగని అనంటే న్యాయం జరిగే రోజు ఒకటి రాబోతుంది కనుక ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడి కార్యాన్ని జరిగిస్తాడు. నమ్ము అంతే.